గురుగారు, మరి చాలా కాలంగా కూడా మన సనాతన ధర్మాన్ని మర్చిపోతున్నారా అనే విధంగానైతే ఇప్పుడు జరుగుతూ ఉంది అనుకోవచ్చు. కాకపోతే చాలా వరకు మన హిందువుల్ని కన్వర్ట్ చేస్తున్నారని చాలా మంది బాధపడుతున్నారు. కాకపోతే మన వాళ్ళు ఎంతో మంది ఇతర దేశాలకు కూడా అక్కడ మన సనాతన ధర్మం గురించి అక్కడ ప్రమోట్ చేస్తున్నారు. మరి అది తప్పు కాదంటారా? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనో వాయుపుత్రో మహాబల రామేష్టపల్వనసక పింగాక్షో అంతవిక్రమ ఉదతిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చదశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పటే నిత్యం యాత్రాకాలే విశేషత సర్వత్ర ముక్తిపైనాస్తి సర్వత్ర విజయీ భవే. మా జై శ్రీరామ్. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. నన్ను వెనకాల ఎవరు మాట్లాడుతున్నానా? ఎప్పుడైనా మనం ఏ దేశంలో అయినా ఏ ప్రదేశంలో అయినా అందరూ బాగుండాలని మనం కోరుకుంటాం. హిందువుల్లో ఎవ్వరికీ కూడా ప్రపంచమంతా హిందువులే ఉండాలి అనేటువంటి దుర్భావన లేదు. అందరూ బాగుండాలి అంతే. సర్వే జన సుఖినో భవంతు. నువ్వు ఇగో ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, వీటికి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తాం. అమ్మవారు, కాలభైరవుడు, రాముల వారు, హనుమంతుడు, శివుడు మనం మొక్కుతాం. ఆవుని మొక్కుతాం, గంగమ్మ మొక్కుతాం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణ అంటాం. రే డబ్బులు పడేయకూడదు, లక్ష్మీదేవి, పుస్తకం తొక్కకూడదు. ఇలా మనం అన్నిట్లో దైవాన్ని చూస్తాం. కాబట్టి అందరిలో దైవాన్ని చూస్తాం. కాబట్టి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా హిందువుల వలన, హిందుత్వం వలన కొత్త దేశాలు అవి పుట్టలేదు, పుట్టవు కూడా, గొడవలు కూడా పుట్టలేదు. కానీ ఎక్కడైనా ఈ ఎడారి మతాలు వెళ్ళిన చోటల్లా గొడవలు పుట్టినాయి, కొత్త దేశాలు పుట్టినాయి, కొత్త సమస్యలు పుట్టినాయి. అవి మనం చూస్తున్నాం. ఎడారి మతాలు ఎడారి మతాలు కదమ్మా, ఎడారిలోనే పుట్టినాయి కదా అవి. ఎడారిలో వాటర్ ఉండదు, వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉండదు. సో హిందువుల్ని వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు. కారణం ఏమిటంటే హిందువులు వాళ్ళ టార్గెట్ కాబట్టి. ఇప్పుడు ఈ మతం మారిన వాళ్ళందరూ కూడా హిందువులే. ఇప్పుడు ఇందాక ఒకడు ఫోన్ చేశాడు, వాడి పేరు కృష్ణప్ప. ఎవడు పుట్టాడు? వాడు ఎక్కడోడికేగా. వాడు ప్రశ్న అడిగాడు, మీరు అర్ధనారీశ్వరుడు అంటే ఏంటో చెప్పండి అన్నాడు. నేను వివరిస్తున్నాను. మధ్యలో వరాసం అంటే పందేనా అంటాడు. ఇది అయిన తర్వాత కదా అతడు రావాలి. సో ఇలా ప్రశ్న ముగిసే లోపల ఇంకో ప్రశ్న వేస్తూ ఆటదిడ్డంగా మాట్లాడు. ఇంకా తప్పదు కదా, వాడు గొర్రె అని మనకు తెలుసు కదా. సో నేను చాలా కటువుగా అతనికి సమాధానం చెప్పాను. సో నువ్వు ఏదైతే పుస్తకాన్ని పవిత్రం అనుకుంటున్నావు, ఆ ముష్టి బుక్కి మాకు ఏ సంబంధం లేదని చెప్పాను. వాడికి కూడా సంబంధం లేదు. వాడు ఫీల్ అవుతున్నాడు, బకర్డీ బ్యాచ్ కాబట్టి వాడు ఫీల్ అవుతున్నాడు. సో కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా అందరికీ శాంతి దొరుకుతుంది. కానీ వాళ్ళ పుస్తకంలోనే మీరు ప్రశ్న అడిగారు కదా, అందుకని మీతో చదివిద్దామని అంతే. ఫలానా వాడి కొడుకు తాగుబోతని తండ్రి చెప్పాడు అనుకో, అది ఆథరైజ్డ్ కదా, అవునా? ప్రతిసారి నాతోనే చదివిస్తారా? అంటే ఉన్న విషయం. ఇప్పుడు మీరు టాపిక్ తెచ్చారు, నేనే చదవాలంటారు. కాదమ్మా, క్వశ్చన్ ఎవరిది? క్వశ్చన్ ఎవరిది? క్వశ్చన్ నాదే అంటారు, చదవడం నా వంతే. మీకు తెలియాలి కదమ్మా. ఇప్పుడు మీకు తెలియాలా? ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంటర్వ్యూకి వచ్చారు. సో నేను ఎందుకు వచ్చాను? మీకు సమాధానం చెప్పడానికి వచ్చాను, అవునా? అంతే. సో అలాగే అతను ఎందుకు వచ్చాడో అతను చెప్పాడు. కనపడద్దా ఇక్కడికి? చూ, మీరే చదవండి గట్టిగా, పెద్ద అక్షరాలు చదవండి. నేను భూమి మీదకు అగ్ని వేయ వచ్చి తిని, విరోధం పెట్ట వచ్చి తిని. నెంబర్ కూడా చెప్పండి. నెంబర్ కూడా చెప్పమ్మా. లోక 12వ అధ్యాయము 51 నుండి 53 వచనం వరకు. సో కాకాయిన్ లోక
సో ఇది కేక, విరోధం. దిస్ ఫెలోస్ లైక్ మేక. ఓకే. ఇప్పుడు వాడు విడగొట్టడానికి వచ్చిన చెడగొట్టడానికి వచ్చిన పర్సనం మనకెందుకు? వేదం ఏం చెప్తుంది? సంగచ్చద్వం సంవదధ్వం అంటే ఏమిటి అర్థం? కలిసి నడుద్దాం. వాళ్ళు కదా మనకు కావాలి. సో ఇది ఎందుకు ప్రపంచానికి చీడ పేడ. అట్లా అంటే మరి నిజంగా హిందుత్వంలో అందరు కూడా హిందువులు, ప్రతి హిందువు కూడా హిందుత్వం గురించి, మన సనాతన ధర్మం గురించి తెలుసుకున్న వాళ్ళందరూ ఉన్నారంటారా? తెలియదు కదా. తెలిస్తే గొర్రెలు ఎందుకు అవుతారు? ఇప్పుడు విజయ్ కుమార్ ఎవరు? హిందువే. సతీష్ కుమార్ ఎవరు? హిందువే. అనిల్ కుమార్ అక్కమౌడు ఎవరు? హిందువే. అనిల్ కుమార్ అక్కమౌడు కూడా హిందువే. ఓకే. వీళ్ళేం బయట వాళ్ళు వస్తే వీళ్ళేం పుట్టలేదుగా, ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే కదమ్మా. ఇక్కడ వాళ్ళేగా. మన పాట విన్నారా? నేను పాడాను. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. ఇప్పుడు మీరు పాట వినిపించారు గురువు గారు, చాలా సంతోషము. సోషల్ మీడియాలో కూడా మీరు ఒక మాట చెప్పారు, అది చాలా వైరల్ అవుతుంది. వందే మాత్రం పాడిన వాడు మాత్రమే మన భారతదేశంలో ఉండడానికి అర్హులు అని చెప్పేసి. మరి ఆ వందే మాత్రం మీరు పాడితేనే వినాలనుకుంటున్నారంట కొంతమంది, మీరన్న అది గురువు గారు. అమ్మా మేము పాడతాం, చాలా సార్లు పాడాం. ఈ పాటలో మొదటి చరణం వినండి అమ్మా. వందే మాత్రం చాలా పెద్దది తెలుసా మీకు? మనం ఇప్పుడు పాడే 2 చరణాలు కాదు, చాలా పెద్దది. విష్ణు దిగంబర్ పలుష్కర్ అని కాకినాడలో 1932లో కాంగ్రెస్ సభలు జరిగేటప్పుడు ఆయన పాడడానికి లేస్తే ఈ ఎడారి మతంగాళ్ళు అబ్బే అది విగ్రహారాధన వ్యతిరేకం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.